ఇంతకు ముందు రోజుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉండేది. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువైన కొద్దీ ఏమవుతుందంటే 1/3 ఆఫ్ అవర్ లైఫ్ మనం మెనోపాజ్లో గడిపేస్తున్నాం. సో ఈ 16 ఏళ్ల వరకు మాత్రమే మనం చిన్నపిల్లలాగా ఉన్న 15 వరకు, 15 నుంచి 45 ఏళ్ల వరకు పిల్లలు అన్నిటితో వెళ్తే, దాని తర్వాత ఎప్పుడైతే మనం ఒక్కళ్ళమే ఉంటామో ఆ టైం అంతా ఒక 20-25 సంవత్సరాలు మనము ఈ ఆరోగ్య సమస్యలు కానీ అవన్నీ వచ్చే వాటిని మనం మెనోపాజ్ ఏజ్ గ్రూప్ అంటాం. కాబట్టి అవగాహన పెరిగిన కొద్దీ దానితో వచ్చే ప్రాబ్లమ్స్ తెలియబట్టి ఇంత మాట్లాడుతున్నాం. మెనోపాజ్ అంటే మెన్స్ట్రుయేషన్ ఆగటం కాదు, గర్భాశయానికి సంబంధం లేకుండా అండాశయాలు పనిచేయటం మానేస్తే, అంటే హార్మోన్స్న ఉత్పత్తి, అండాశయాల నుంచి అండంల ఉత్పత్తి ఆగిపోయినప్పుడు మెనోపాజ్ అంటాం. సో యూట్రస్ ఆపరేషన్ చేసి తీసేసుకుంటే అది మెనోపాజ్ వచ్చినట్టు కాదు. అలాగే బ్లీడింగ్ ఆగినంత మాత్రాన కాదు. సో బ్లీడింగ్ ఆగి 1 సంవత్సరం వరకు రాకపోతే అప్పుడు మళ్ళీ మనం మెనోపాజ్ అంటాం. అంటే అప్పటి వరకు కూడా మన ఓవరీస్కి కొంచెం టైం ఇస్తున్నాం మళ్ళీ పనిచేస్తుందేమో అనేసి. ఇండియన్ యావరేజ్ ఏజ్ ఇప్పుడు మనకి 46 years 2 months అనమాట. అంటే ఇంతకుముందు 52 years నుంచి ఓవర్ టైం తగ్గుకుంటూ వచ్చి 46 years 2 monthsకి వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చే చేంజెస్ ఏవైతే బాడీలో ఉంటాయో అవన్నీ ఒక యువతిని బాగా సతాయిస్తాయి. ఎర్లీ చేంజెస్ కావచ్చు, లేట్ చేంజెస్ కావచ్చు. సో దాన్ని బట్టి మనం ఈ కంగారు పట్టం కానీ ఇది. సో ఫస్ట్ థింగ్, అపోహ ముట్లు ఆగిపోతే మెనోపాజ్ అంటే తప్పు. ముట్లకి సంబంధం లేకుండా అండాశయం నుంచి అండం విడుదల ఆగిపోయి హార్మోన్స్ల ఉత్పత్తి ఆగిపోయి తద్వారా ముట్లు ఆగిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం.